ఇలా మరో ప్రక్రియను చూస్తాం. నిన్న జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలివాసి సోమిశెట్టి మధుసూదనరావు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో స్థిరపడి మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లగా ఘటన జరిగింది. ఇక బిఎం సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్గా మధుసూదన్ విధులు నిర్వహిస్తున్నారు. మృతుడు మధుసూదన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలించారు. అక్కడి నుంచి కావలికి మధుసూదన్ పార్థివ దేహం చేరుకోనుంది. నిన్న జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలివాసి సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే బెంగళూరులో స్థిరపడి మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఘటన జరిగింది. ఇకైతే దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. ప్రస్తుతానికైతే చెన్నైకి అయితే తన మృతదేహం వస్తున్నట్లయితే తెలుస్తోంది. ఇంటి దగ్గర ఏర్పాట్లు ఎలా చేశారో, అసలు ఇంటి దగ్గర ఇంటి వాసులు ఏమంటున్నారు, బంధుమిత్రులు? అసలు ఘోర దుర్ఘటన. దాదాపుగా ఇక్కడ మనకు కావలివాసి, ఇక్కడ ముందుగా కర్ణాటక అనుకున్నాం. బెంగళూరులో ఐబిఎం కంపెనీలో ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ యాదవ్, సోమిశెట్టి మధుసూదన్ యాదవ్ ఇక్కడ కావలి అన్నాలవారు వీధికి చెందినవారు. వీరి తల్లిదండ్రులు తిరుపాలు పద్మమ్మలు వీరు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎంతో విషాదం ఇది. దాదాపుగా ఎంతో పని ఒత్తిడిలో ఉండే వీరు పర్యాటక ఉపశమనం కోసం ఆ పర్యాటక సౌందర్యం ఉన్న జమ్మూ కాశ్మీర్లోని ఆ ప్రాంతానికి, ఇక్కడ పర్యాటక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండే అందాలను, అక్కడ ఉండే ప్రకృతి ఆహ్లాదాన్ని చూస్తున్న తరుణంలోనే ముష్కర మోక ఇక్కడ వీరిపై దాడి చేసింది. తుపాకు ఉళ్ల వర్షం, మారణాదాలతో గుర్ర వర్షం కురిపించింది. ఒక్కరొక్కరుగా నేలకూరి రక్తం మడుగులో ఇక్కడ పర్వతమాత ఒడిలో విద్యువులై చేరుకున్నారు వీరు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎంతో విషాదం. ఇక్కడ భార్య, పిల్లలు చూస్తుండగానే ఇక్కడ సోమిశెట్టి మధుసూదన్ కుప్పకూలిపోయారు. తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడి పార్థివ దేహాలని స్వప్రాంతాలకు పంపించేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. రైట్ శ్రీధర్, అయితే అక్కడ జరిగే యొక్క అంతిమయాత్ర ఇదంతా కూడా పోలీసులు ఎలాంటి ఇబ్బందులు, అదేవిధంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇది టెర్రర్ అటాక్ కాబట్టి కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఏమి జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారా? ఏర్పాట్లు ఇక్కడ చేశారు. దాదాపుగా బెంగళూరులోనే ముందు అనుకున్నప్పుడు కూడా, బెంగళూరుకు తీసుకువెళ్తారు అనుకున్నప్పటికీ కూడా, స్వగ్రామం తల్లిదండ్రులు ఇక్కడ ఉండడంతో అందరూ కూడా అంత్యక్రియలకు ఇక్కడ చేయడాన్ని సూచించడంతో అంతా కూడా ఇక్కడికి మృతదేహం ఈ రోజు రాత్రి 10 గంటలకి ఇక్కడికి చేరుకోనుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వార్తను ఎప్పుడో కుమారుడు ఉద్యోగ రీత్యా దూర ప్రాంతంలో ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడు, తమకు దూరంగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఒక మంచి ఉద్యోగంలో భార్యాబిడ్డలను బతికించుకుంటూ వంశాభివృద్ధికి కష్టపడే విధంగా చేస్తున్న కుమారుడు ఎప్పుడెప్పుడైనా వచ్చి తమల్ని ఆదరించి చూసుకుంటాడు అని తల్లిదండ్రులు వేకళ్ళతో కుమారుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు వచ్చే సందర్భం కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు అసలు తిరిగిరాని లోకాలకు వెళ్ళాడని సమాచారాన్ని వారికి తెలియజేయని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ తప్పదు. అప్పుడప్పుడు వచ్చే కుమారుడు ఇక రాడు, ముష్కర మోకకు బలయ్యాడు అని చెప్పక తప్పనిది. ఇది విలాసంగా ఇక్కడ స్థానికులు
తల్లిదండ్రులకు ఈ దుర్ఘటన సమాచారాన్ని విషాద సమాచారాన్ని వారికి చేర్చడం జరిగింది. వారు కన్నీరు మున్నీరయ్యారు. వారి రోధిస్తున్న వారిని ఓదార్చడం కూడా స్థానికులకు తరం కాలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా సమాచారం తెలుసుకుని సంతాపం తెలిపి అంత్యక్రియల్లో రేపు ఉదయం జరిగే అంత్యక్రియల్లో ఇక్కడ అంతా కూడా పాల్గొని భరతమాత ముద్దుబిడ్డ సోమిశెట్టి మధుసూదన్ ఇక్కడ ముష్కర్మొగ్గులయ్యాడు. ఒక రకంగా ఒక సమిదయ్యాడు. ఇక్కడ కన్నీటి వీడ్కోలు పడకడం వెనక మరి ఇంకా చేసేదేమి లేదు విధంగా కావలంతా విషాదం అవుతుంది. ఏ నోట పెట్టినా ఇప్పుడు వారు ఇక్కడ అన్నాల వారి వీధి అంటే కావల్లో బీపీఎస్ మార్కెట్ సెంటర్ అంటారు. అక్కడ ఎంతో రద్దీగా ఉంటుంది. ఆ సెంటర్ ఆ కోటలంతా కూడా మోగబోయింది. ఇక్కడ ఇక్కడ వారి దంపతులకు సంబంధించిన కుమారుడు బెంగళూరులో ఉన్నాడు. అక్కడ ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు కూడా. ఈ ఆధార్ కార్డులు అయితేనే ఇతర వివరాలను కూడా బెంగళూరు ఉండడంతో కర్ణాటక వచ్చని అంత సమాచారం తెలిసింది. అయితే వారి స్వగ్రామం కావల్లో తల్లిదండ్రులు ఇక్కడే ఉండడంతో ఆ మృతదేహాన్ని కావలికి తరలించి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించే విధంగా కూడా మధుసూదన్ అంత్యక్రియలను ఇక్కడ నిర్వహించే విధంగా కూడా అందరూ సహకరిస్తున్నారు. అధికారులు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి అందరూ కూడా మోగవైన వదనాలతో ఇది ఒక భరతమాత. థ్యాంక్ యూ శ్రీధర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. నిన్నటి సంఘటన కావలి పట్టణాన్ని శోక సముద్రంలో నింపింది. మన కావలి పట్టణ వాసి సోమిశెట్టి మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ తన భార్య బిడ్డతో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళటం, ఆ విహారయాత్రలో ఉన్న సందర్భంలో ఉగ్రవాద దాడిలో వారు మరణించడం, మన కావలి ప్రాంతానికి ఒక యువకుడు మరణించడం మనందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం. దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు పెట్టలేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి 27 మందిని కోల్పోయిన సందర్భంలో దీన్ని మనం ఖండించాల్సినటువంటి సమయం. ముఖ్యంగా మన కావలి పట్టణానికి సంబంధించినటువంటి మధుసూదన్ ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్యా బిడ్డలతో ఉండేటువంటి సుఖసీమను సాగించే టైంలో ఇటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగినందుకు చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, ఆ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ చెప్పేది